అదే నమస్కారం. 2025లో మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి పైగా ఉద్యోగాలు పొందితే, బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి చక్కగా రాసి మెరిట్లో జాబులు కొడితే, వాళ్ళు ఉద్యోగాలు కొనుక్కున్నారంటూ, మెగా డిఎస్సిలో మొత్తం అక్రమాలంటూ, ఇలా ఇప్పటికీ ప్రతిరోజు నరకం చూపిస్తున్నారన్నమాట ఈ వైసీపీ వాళ్ళు. ఏది ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు మొత్తం కూడా ఫేక్ అంటే వేరే రూట్లో ఉద్యోగాలు పొందారు అన్నట్టు. ఇక డైలీ ప్రభుత్వం నుంచి ఎవరు ఒకరు సమాధానం చెప్తూనే ఉన్నారు, అయినా వాళ్ళు మారట్లా. ఇక దాంతో కర్నూలు, కడప, అనంతపురం వాళ్ళు మొత్తం కలగలిపి ఈరోజు కర్నూలు కొండరాజు బురుజు నుంచి జెడ్పీ ఆఫీస్ వరకు ర్యాలీ. మొత్తం మన మెగా డిఎస్సీలు ఎవరైతే జాబులు తెచ్చున్నారో వాళ్ళు మొత్తం 1000 మంది వచ్చారు. ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టద్దు. ఊరుకున్నాం ఇక మా వల్ల కాదు, ఇది మా ఆత్మగౌరవం. మీ బతుక్కి జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య ఉన్న అధికారంలో ఉంటే ఒక్క డిఎస్సి ఇవ్వకపోగా నిరుద్యోగుల్ని నిలువునా మోసం చేశాడు. ఈ గవర్నమెంట్ వచ్చి రాగానే మెగా డిఎస్ అన్ని ఇచ్చింది, అంతా కూడా పర్ఫెక్ట్గా చేసింది. మీకు హార్జెండర్ రిజర్వేషన్ డిఫరెన్స్ తెలీదు. స్పోర్ట్స్ కోటాలో టెట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, టెట్ రాసి ఎలిజిబుల్ అయిన దాన్ని ఏం చెప్పాలి, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన విషయం మీకు తెలీదు. మీరు మాట్లాడతారా? చాలు, మీ దిక్కుమలన ఎదవ రాజకీయాలు ఎక్కడైనా ఆపండి అని చెప్పేసి ఉద్యోగులు మొత్తం మాట్లాడారు. ఇప్పుడైనా జగన్ మాంతాడో, వైసీపీలు ఆపుతారో ఇక వాళ్ళ ఛాయిస్ అండి. మరలా చెప్తాను కదా, జనాలు చీ కొడుతున్నారండి ఈ వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ. అయినా సరే ఇంకా వైసీపీలో ఉంటుంది ఎవరు నాకు అర్థం కావట్లా. బట్ కూటమి గవర్నమెంట్ అయితే నిజంగా మంచి ప్రభుత్వం అవ్వటం వల్ల వైసీపీలు అట్లా సాగుతా ఉన్నాయి. ఏంటంటే ఎంత దారుణం. అరే రోజు వీళ్ళు నిందలు మోయాలా, రోజు ఎవరో చేత మాట్లాడాలా, ఉద్యోగాలు పొంది కూడా, ఏది మెరిట్లో ఉద్యోగాలు పొంది సంవత్సరాల తరబడి జాబ్ కోసం వెయిట్ చేసి జాబ్ వచ్చి సొంతం చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఈ వైసీపీలు జగన్ గోలేంటండి బాబు, ఆ డిఎస్సీలు అక్రమాలు జరిగాయి, రేపు మేము వచ్చాక ఉద్యోగాలు మొత్తం తీసేస్తాం. ఏంది అసలు ఇది? ఈ రోజు కూడా హడావుడి చేస్తుంటే ఇక చెప్పించి కొట్టలేక మొత్తం ర్యాలీ నిరసన చేశారు రాయలసీమలో. ఏ మనుషులండి ఈ వైసీపీ వాళ్ళు, ఈ జగన్. నిజంగా చెప్తాం కదా, కంపరం ముడుతుందన్నమాట. ఈ వైసీపీ టాపిక్ తీసుకుందాం, జగన్ టాపిక్ తీసుకుందాం. కానీ ఏం చేద్దాం, ఉన్న విషయం చెప్పాలి కదా. అందుకే ఏపీ న్యూస్ ఛానల్ ఇస్తాను ఇదంతా కూడా.